హాయ్ అందరికీ నమస్కారం. నేను ట్రాన్స్ మహిళ. నా పేరు జుంజుపెల్లి శ్రీప్రేమ అలియాస్ సంజయ్ కుమార్. మా నాన్న పేరు జుంజుపెల్లి హనుమాన్లు. ఆహ్, తల్లి పేరు లింగమ్మ. మాది చెర్లపల్లె గ్రామం, ఎండపల్లి విలేజ్, జగిత్యాల జిల్లా. ఎండపల్లి మండలం, జగిత్యాల జిల్లా. నేనొక ట్రాన్స్ మహిళని. నేను చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ వల్ల నేను అమ్మాయిగా మారడము, 22 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వరంగల్ వెళ్ళి మారడము, తర్వాత కమ్యూనిటీలో సర్జరీస్, కొన్ని అప్ అండ్ డౌన్స్ పెయిన్ చేసుకొని ఊర్లో బతకాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడికి ఊర్లోకి రావడము, మా సొంత ఊర్లో ఉండడము, వ్యవసాయం చేయడము, ఆహ్, ఓపెన్ డిగ్రీ కంటిన్యూ చేస్తూ మా కమ్యూనిటీకి టచ్‌లో ఉంటూ, సొసైటీలో బాగుంటూ, ఎంతో స్టిగ్మా ఎదురైనా, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా నేను ధైర్యంగా చదువుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ఆహ్, ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండి గడిపాను. ఎన్నో నా చుట్టుపక్కల ఎన్నో సమస్యలు, అంటే సోషల్ స్టిగ్మా, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, అలాగే కుటుంబం నుంచి, సొసైటీ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్నిటిని తట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌లో సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మాకు ఆ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడము, అప్లై చేయడము, నేను వ్యవసాయం కాబట్టి పొలం కౌలుకిచ్చేసి ఈవెంట్స్ అప్లై చేసేసి సెలెక్ట్ అవ్వడము, 15 రోజులు మాకు ట్రైనింగ్ ఇవ్వడము, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో మాకు ట్రాఫిక్ అసిస్టెంట్‌గా జాబ్స్ ఇవ్వడము, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మేము పోలీస్ స్టేషన్‌లో చూస్ చేసుకున్నాము. 2, 3 రోజులలో మేము పోలీస్ స్టేషన్ అలాట్‌మెంట్ అవుద్ది. మేము హ్యాపీగా డ్యూటీకి పోలీస్ స్టేషన్‌కెళ్ళి మా బాధ్యతలు నిర్వర్తిస్తాము. అలాగే పై చదువులు చదువుకుంటూ మా తోటి ట్రాన్స్ మహిళలకి, తోటి మహిళలకి ఆదర్శంగా ఉంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. దీనికి అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అందరిది ఆశీర్వదించండి. దీనికి మా కుటుంబ సభ్యులు, నా భర్త సహకారము, మా గురువైన రంజిత గారి సహకారము, అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ ఫ్రెండ్సు, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్సు, మా ఊరి వాళ్ళ సపోర్ట్ ఉంది. కొందరు డిపార్ట్మెంట్‌లో కూడా సపోర్ట్ చేసినారు. ఎంకరేజ్ చేసి, "నువ్వు చేయగలుగుతావు, సాధిస్తావని" ఇచ్చిన సజెషన్ ఇచ్చినారు. నేను నా పట్టుదలతో అవకాశం వచ్చింది కాబట్టి ఉపయోగించుకుందామని చూసినాను. భవిష్యత్తులో మరింత మంచి స్థాయిలో ఉండి, నలుగురికి ఆదర్శంగా ఉంటూ, నా లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేసుకుంటూ, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.